Hello, good afternoon. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఈరోజు చూడండి, ఫస్ట్ నుంచి యూనిట్ 1 నుంచి చూద్దాం. ఫస్ట్ యాక్చువల్గా సిలబస్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ యూనిట్ వచ్చి ఎర్రర్స్ అండి. ఫస్ట్ యూనిట్ వచ్చి ఎర్రర్స్. ఫస్ట్ ఎర్రర్స్లో మనము అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఈ సఫిక్స్ ఏని మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్, అది ఫార్ములా. రిలేటివ్ ఎర్రర్ ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్ బై ఎక్స్. పర్సంటేజ్ ఎర్రర్ ఈపీ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్ బై ఎక్స్ ఇంటూ 100. ఇది అబ్సల్యూట్ ఎర్రరు, రిలేటివ్ ఎర్రరు, పర్సంటేజ్ ఎర్రర్. మ్యాక్సిమం ఎర్రర్ ఇన్ యూ ఫార్ములా అనమాట. మ్యాక్సిమం ఎర్రర్ ఇన్ యూ ఫార్ములా ఏంటంటే చూడండి, మ్యాక్సిమం ఎర్రర్ని డెల్టా యూతో డినోట్ చేస్తాం. మ్యాక్సిమం కింద మాడ్యులస్ ఆఫ్ పార్షియలీ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x1 అన్నమాట. అంటే మాడ్యులస్ ఆఫ్ డో యూ బై డో x1 ఇంటూ డెల్టా x1 ప్లస్ డో యూ మాడ్యులస్ ఆఫ్ డో యూ బై డో x2 ఇంటూ డెల్టా x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ డో యూ బై డో xn ఇంటూ డెల్టా xn. ఇది మ్యాక్సిమం ఎర్రర్ ఇన్ యూ డిఫైన్డ్ యాజ్, ఈ విధంగా డిఫైన్ చేస్తాం. మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా మనం క్యాలిక్యులేట్ చేయమనేది ఇది. మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ ఫస్ట్ మ్యాక్సిమం ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తాం, తర్వాత మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ క్యాలిక్యులేట్. యూ ఈక్వల్ టు డెల్టా యూ బై యూ ఇంటూ మ్యాక్సిమం. అక్కడ యూ ప్లేస్లో ఆర్ ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. డెల్టా యూ బై యూ ఈక్వల్ టు యూ ఈక్వల్ టు డెల్టా యూ బై మ్యాక్సిమం అనమాట. అంటే ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఉంచుకున్నది, దాన్ని యూతో డివైడ్ చేస్తాం. ఇది మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్. ఇందులో మనం క్యాలిక్యులేట్ చేయమనేది ఒక ప్రాబ్లం ఇచ్చి మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయమంటారు. తర్వాత చూడండి, ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఆల్రెడీ చేసిన ప్రాబ్లమే. 4xy² బై z³ అదొకటి మీరు చేయండి. ఇన్ x, y, z ఎర్రర్ వచ్చేసి 0.001 వచ్చింది. కంప్యూట్ ద రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ ఎంత, ఎక్కడ యూలో x ఈక్వల్ టు y ఈక్వల్ టు z ఈక్వల్ టు 1 అలా ఇచ్చాను. ఈ ప్రాబ్లం మీరు చేయండి, నేను కింద చేస్తాను. మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ ఇన్ యూ 5x ఇంటూ y² బై z³ యూ ఈక్వల్ టు 5xy² z³ విత్ డెల్టా x, డెల్టా y, డెల్టా z ఈక్వల్ టు 0.02 అంటే ఎర్రర్ 0.002 ఇచ్చాడు. అండ్ x ఈక్వల్ టు y ఈక్వల్ టు z ఈక్వల్ టు 1 ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. యూ ఈక్వల్ టు ఇది ఇంకో ప్రాబ్లం కదా మనం చేసింది. యూ ఈక్వల్ టు 5xy² z³ పైన దీని పైకి తీసుకెళ్తున్నాం, z⁻−3. మనకి x ఈక్వల్ టు y ఈక్వల్ టు z ఈక్వల్ టు 1 ఇచ్చాడు. తర్వాత ఎర్రర్ వచ్చేసి 0.002. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇది ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇది యూ ఈక్వల్ టు x ఈక్వల్ టు y ఈక్వల్ టు z ఈక్వల్ టు 1. ఈ వాల్యూ యూలో సబ్స్టిట్యూట్ చేస్తే 1 x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1, z ఈక్వల్ టు 1 5 వస్తుంది. అది మన లాస్ట్లో బై యూ చేస్తుందని చూడండి, అక్కడ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ పార్షియలీ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు యూ చేసినప్పుడు యూ ఎంత మనకి 5xy² z⁻−3. 5xy² z⁻−3 ఇలా ఇచ్చారు. దీన్ని పార్షియలీ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు యూ చేసినప్పుడు ఎంత అవుతుంది, 5y² z⁻−3. విత్ రెస్పెక్ట్ టు y చేసినప్పుడు 10xy z⁻−3. పార్షియలీ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు z చేసినప్పుడు -15xy² z⁻−4 అవుతుంది. పార్షియలీ డెరివేటివ్ చేసాం. మ్యాక్సిమం ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాక్సిమం ఎర్రర్ ఇన్ యూ. ఫస్ట్ మ్యాక్సిమం ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయడం ఫార్ములా ఇదే కదా, ఇందా చూసాం. మ్యాక్సిమం ఎర్రర్కి డెల్టా యూ బై ఎక్స్, అక్కడ x1 x2 అలా తీసుకుని ఇక్కడ xyz తీసుకుందాం. మాడ్యులస్ ఆఫ్ డెల్టా యూ బై డెల్టా పార్షియలీ డెరివేటివ్ కదా, డో యూ బై డో ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ డో యూ బై డో వై ఇంటూ డెల్టా వై ప్లస్ మాడ్యులస్ ఆఫ్ డో యూ
బై డో జెడ్ ఇంటూ డెల్టా జెడ్. మనకి ఎంత వచ్చినాయో వాల్యూస్ వేసుకుంటున్నాం. ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాక పార్షియల్ డెరివేటివ్ అయ్యి ఆ వాల్యూస్ వేసాం. ఫస్ట్ది ఎంత వచ్చింది మనకి 5y² z⁻³ ఇంటూ డెల్టా ఎక్స్, 10xy z⁻³ ఇంటూ డెల్టా వై, 15xy² z⁻² ఇంటూ డెల్టా జెడ్. ఇలా వచ్చింది. ఈ వాల్యూస్ని మనకి ఆల్రెడీ తెలుసు. x=y, x=y, z=1, డెల్టా x డెల్టా వై డెల్టా జెడ్ 0.002. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.06. ఇది మ్యాక్సిమం ఎర్రర్. నెక్స్ట్ మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా ఏంటి? అక్కడ యూ తీసుకున్నాం కానీ ఇక్కడ కూడా యూ అవుతుంది ఫార్ములాలో. ఇక్కడ యూ యూ ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. అది క్యాలిక్యులేట్ చేస్తే మనకి మ్యాక్సిమం ఎర్రర్ బై యూ దట్ ఈక్వల్ 0.012. దీన్నే మ్యాక్సిమం ఎర్రర్ దేంతో డినోట్ చేస్తాం? మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ని ఈఆర్ కదా, ఈఆర్ మ్యాక్సిమం 0.012 అన్నమాట. అలా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ యూనిట్ 1లో మనకు వచ్చేది ఇదే. మ్యాక్సిమం అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రరు, పర్సంటేజ్ ఎర్రరు, మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రరు మనం క్యాలిక్యులేట్ చేయమనేది ప్రాబ్లంలో. మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయమంటారు. ఈ విధంగా ఫస్ట్ యూనిట్లో మనకి షార్ట్ ఒకటి ఎస్ఏ ఒకటి వస్తుంది. షార్ట్ ఒకటి ఎస్ఏ ఒకటి. ప్రాబ్లం మాత్రం ఇదే మోడల్లో ఉంటుంది. దీని మీద ఒక థియరం ఉంటుంది. థియరమ్స్ అన్ని ఒక రోజు మళ్ళీ చూద్దాం. ప్రాబ్లమేటిక్గా నేను 5 యూనిట్స్కి వెళ్ళిపోతున్నాను. ఈ విధంగా ప్రాబ్లమ్స్ మాత్రం ఇలా ఉంటాయి. ఫస్ట్ యూనిట్ నుంచి ఒక ప్రాబ్లము షార్ట్. ఇక్కడ ఎక్స్ వాల్యూ అంటే ట్రూ వాల్యూ, ఎక్స్ డాష్ అంటే అప్రాక్సిమేట్ వాల్యూ అలా ఇస్తాడు. ట్రూ వాల్యూ, అప్రాక్సిమేట్ వాల్యూ అలా ఇచ్చినప్పుడు మీరు అందులో సబ్స్టిట్యూట్ చేయాలి వాల్యూస్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసి సొల్యూషన్ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్. ఈ ఈక్వేషన్స్ ఏంటంటే ఫస్ట్ అసలు ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ అంటే ఏంటంటే f(x=0) ఇస్తున్నారు చూడండి, దాన్నే ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? x³ x² ప్లస్ x ఆ ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ an ఈక్వేషన్ f(x=0) ఈజ్ సెడ్ టు బి ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్. అంటే ఏంటంటే fx ఇన్వాల్వ్స్ అంటే fxలో కనుక ఎక్స్పోనెన్షియల్, లాగర్థమిక్, ట్రిగ్నోమెట్రిక్ మనం చూసాం నిన్న. f(x=cos x) ఉంది, ఒకసారి ex ఉంది, లాగర్థమిక్ ఉంది. అలా ఉన్నదాన్ని ఈక్వేషన్ ఏమంటారంటే ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ అంటాం. ఇందులో మెథడ్స్ ఏంటి? న్యూటన్ రాప్సన్ మెథడు, రెగ్లా-ఫాల్సీ మెథడు, ఇటరేషన్ మెథడు, బైసెక్షన్ మెథడు, ఇలా 4 మెథడ్స్. న్యూటన్ రాప్సన్ మెథడు, రెగ్లా-ఫాల్సీ మెథడు, ఇటరేషన్ మెథడు, బైసెక్షన్ మెథడు, న్యూటన్ రాప్సన్ మెథడ్. గివెన్ ఈక్వేషన్ ఈజ్ f(x=0). వీ లొకేట్ ద ఇంటర్వల్. ఎలా? మెథడ్ ఏంటో చెప్తున్నాను ఇక్కడ. ఈక్వేషన్ చూడండి, ఎక్కడ ముందర అర్థం కానివాళ్ళు ఇక్కడ చూడండి. గివెన్ ఈక్వేషన్ f(x=0). ఈ ఈక్వేషన్ అలా ఇస్తాడు. రూట్స్ ఏమని తీసుకుంటాం? జనరల్ ఈక్వేషన్కి AB అని తీసుకుంటాం. ఇనీషియల్ అప్రాక్సిమేషన్స్ ఆ వచ్చిన రూట్స్ని x0=a+b/2గా తీసుకుంటాం. నెక్స్ట్ ఈ ఫార్ములా ఏంటి? x(n+1) xn మైనస్ f(xn)/f'(xn). ఇది ఫార్ములా. xn+1 xn మైనస్ f(xn)/f'(xn). నెక్స్ట్ బై ది ఇటరేటివ్. ఇది ఎక్కడ ఇటరేషన్ ఎలా వెళ్తూ ఉంటుంది, ఎక్కడ స్టాప్ చేయాలి దీన్ని? ఏ 2 సక్సెసివ్ అప్రాక్సిమేషన్స్ ఈక్వల్ అవుతాయో అక్కడ వరకు చూడండి. ద ఇటరేషన్స్ ఆర్ స్టాప్ వెన్ ద 2 సక్సెసివ్ అప్రాక్సిమేషన్స్ ఆర్ ఈక్వల్. ఎప్పుడైతే అప్రాక్సిమేషన్స్ ఈక్వల్ అవుతాయో దాని దగ్గర ఆపేయాలి. తర్వాత ఫైండ్ an iterative formula for calculating the square root of the number n and hence find root 28. ఏంటి ఇటరేటివ్ ఫార్ములా? మళ్ళీ ఇటరేటివ్ ఫార్ములా కాదు, ఇక్కడ న్యూటన్ రాప్సన్ మెథడ్ యూజ్ చేస్తున్నాం.
న్యూటన్ ర్యాప్సన్ మెథడ్. ఇటరేటివ్ ఫార్ములా అంటే ఇటరేషన్స్ అని అంతే. ఇక్కడ ఇటరేటివ్ ఫార్ములా అంటే ఫర్ ఫైండ్ న్యూటన్ ర్యాప్సన్ మెథడ్ క్యాలిక్యులేటింగ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ నెంబర్ ఎన్ అండ్ హెన్స్ ఫైండ్ రూట్ ఎన్. ఇక్కడ చూడండి, నేను ర్యాప్సన్ మెథడ్ యూజ్ చేశాను. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 28 ఇచ్చాడు. ఫైండ్ రూట్ 28కి రూట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. రూట్ 28కి రూట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. న్యూటన్ ర్యాప్సన్ మెథడ్ ఇటరేటివ్ ఫార్ములా కాదు, ఎన్ని ఇటరేషన్స్ అని. గివెన్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ 28 తీసుకున్నాం. రూట్ క్యాన్సిల్ చేయడానికి బోత్ సైడ్స్ స్క్వేర్ చేసాం. x² - 28. దీనికి రూట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. యాక్చువల్గా ఎంత 25కి రూట్ 25 అంటే 5 కదా. మరి రూట్ 28కి ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇక్కడ రూట్స్ ఎలా తీసుకుంటాం చూడండి. రూట్ 25కి రూట్ 36కి మధ్యలో ఉంటుంది రూట్ 28. రూట్ 25 అంటే 5, రూట్ 36 అంటే 6. ఈ రెండిటికి మధ్యలోనే కదా ఉండేది రూట్ 28. అంటే 5కి 6కి మధ్యలో వస్తుంది అనమాట ఆన్సర్. 5కి 6కి మధ్యలో అంటే 5 పాయింట్ అలా వస్తుంది. 5 పాయింట్ అలా వస్తుంది ఆన్సర్. రూట్ లైస్ని మనం ఇక్కడ తీసేసుకున్నాం. నేను అలా తీసుకొని వేరుగా తీసుకుంటాను. 5 చూసుకో, 1 2 3 4 5 6 వరకు అలా తీసుకుంటా వెళ్ళి ఎక్కడ రూట్ అవుతుందో చూసుకుంటాను అంటే మీరు చూసుకోవచ్చు. 1 దగ్గర క్యాలిక్యులేట్ చేసి 0 దగ్గర తెలిసిపోతుంది. 1 దగ్గర తెలుస్తుంది, 2 దగ్గర, 4 దగ్గర, 5 దగ్గర, 6 దగ్గరికి వెళ్ళేసరికి 36 - 28 అది తెలుస్తుంది కదా. రూట్ లైస్ బిట్వీన్ 5 6. ఇది అన్నిటికి మేము చూడలేము కదా అంటే కనుక మీరు వరుసగా 0 నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్ళి 5కి 6కి మధ్యలో రూట్ ఉంటుంది అని చెప్పొచ్చు. దీనికి ఏం చేయాలి? ఇనీషియల్ అప్రాక్సిమేషన్ తీసుకోవాలి కదా. x0 ఈక్వల్ టు ఎంత 5 + 6/2 అంటే 5.5. f' కావాలి. f' ఎంత ఉంది? f(x) = x² - 28 అయితే f' అవుతుంది 2x అవుతుంది. న్యూటన్ ర్యాప్సన్ ఫార్ములా ఏంటి? xn + 1 = xn - f(xn/f'(xn). xn మైనస్ f(xn) ఎంత అవుతుంది? f(xn) ఎంత? f(x) ఎంత? x² - 28 అయితే f(xn) ఎంత అవుతుంది? xn² - 28. అదే రాసాం. xn² - 28. f' ఎంత అయింది? 2xn కదా, 2x. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 2xn² - xn² + 28/2xn. క్యాన్సిలేషన్ చేస్తే xn² + 28/2 × xn. 2 × xn. ఇది xn + 1. xn + 1కే xn + 1 = xn² + 28/2xn ఇలా వచ్చింది. దీనికి అప్రాక్సిమేషన్ చేయాలి మనం. అర్థమైంది కదా. ఫస్ట్ రూట్ 28కి రూట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. రూట్ 28కి రూట్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. క్యాలిక్యులేట్ చేయడానికి మనం దాన్ని x = రూట్ 28గా తీసుకున్నాం. స్క్వేర్ పోవడానికి బోత్ సైడ్స్ స్క్వేర్ చేసాం. x² - 28. ఇది f(x)గా తీసుకున్నాం. అప్పుడు రూట్ ఎంత అవుతుంది? 5 దగ్గరేమో <0 అవుతుంది, 6 దగ్గరేమో <0 అవుతుంది. కాబట్టి 5కి 6కి మధ్యలో రూట్ వస్తుంది అని చెప్తున్నాం. ఇనీషియల్ అప్రాక్సిమేషన్ తీసుకోవాలి. ఇనీషియల్ అప్రాక్సిమేషన్ అంటే మనకి ఎక్కడ ఏబీ వాల్యూస్ ఉన్నాయో రెండింటిని యాడ్ చేయడం /2 పెట్టి 5.5 వచ్చింది. నెక్స్ట్ f'(xn) మనకు ఫార్ములాలో కావాలి కాబట్టి 2x. న్యూటన్ ర్యాప్సన్ ఫార్ములా ఏంటి? xn + 1 = xn - f(xn/f'(xn). xn + 1 = xn - f(f'(xn). xn - xn² - 28/2xn. 2xn² - xn² క్రాస్ మల్టిప్లై చేస్తాం. -xn² + 28. ఈ మైనస్ +28 అవుతుంది 2xn. 2xn² xn² పోతే xn² + 28/2xn ఇలా వచ్చింది. ఇప్పుడు n = 0 తీసుకున్నప్పుడు n = 0 అంటే ఫార్ములా ఏంటి? xn + 1 కదా. xn + 1 అయితే n = 0 తీసుకున్నప్పుడు x1 అవుతుంది. ఫస్ట్ అప్రాక్సిమేషన్ x1 అవుతుంది. x02 + 28/2x0. x0 ఎంత వచ్చింది? 5.5.
ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 5.29545 వచ్చింది. అలాగే n ఈక్వల్ టు 1 తీసుకుంటే x2 అవుతుంది. x1² + 28/2x1 ఈ వాల్యూ తీసుకుంటే ఎంత వచ్చింది? 5.29150. నెక్స్ట్ థర్డ్ అప్రాక్సిమేషన్ ఇలానే x2² + 28/2x1 యాడ్ చేస్తే 5.29150. దట్ ఈక్వల్ x2 ఈక్వల్ టు x3 ఈక్వల్ టు ఎంత వచ్చింది? x2 ఈక్వల్ టు x3 ఈక్వల్ టు 5.2950 5.29150 ఇది వచ్చింది. ఇది రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. మనం రూట్ ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నామో అది వెరిఫై చేసుకోవచ్చు మనం లాస్ట్లో. 5, 6 మధ్యలో ఉంటుందని చెప్పుకున్నాం కదా, 5కి 6కి మధ్యలో ఉంటుంది. మనకు వచ్చిన రూట్ ఎక్కడ ఈక్వల్ అయింది? 5.29150. అంటే ఆ రెండింటి మధ్యలోనే రూట్ వస్తుంది అనమాట. ఈ విధంగా రూట్ని న్యూటన్ ర్యాప్షన్ మెథడ్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఫార్ములా ఏంటంటే xn+1 = xn - f(xn/f'(xn). ఇది న్యూటన్ ర్యాప్షన్ మెథడ్. ఇలా రూట్ ఇచ్చినప్పుడు దాన్ని ఎక్స్కి ఈక్వల్ చేసుకోవాలి, దాన్ని స్క్వేర్ చేయాలి, దాన్ని f(x'కి ఈక్వల్ చేయాలి. ఇది రూట్ ఇచ్చినప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఫాల్స్ పొజిషన్ మెథడ్ కూడా f(x = 0నే. తర్వాత ఫార్ములా ఇనిషియల్ అప్రాక్సిమేషన్ వచ్చేసి x0 = a + b/2నే. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే a × f(b - b × f(a/f(b - f)". ఈ ఫాల్స్ పొజిషన్ మెథడ్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ అన్న ఒకటే. ఫాల్స్ పొజిషన్ అంటారు, రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ అని కూడా అంటారు. దట్ ఈక్వల్ a × f(b - b × f(a/f(b - f)". ఇది ఫార్ములా. a × f(b - b × f(a/f(b - f)". ఇది ఫార్ములా. దీని మీద ఒక ప్రాబ్లం చూసి 2 ప్రాబ్లమ్స్ దీన్ని ఈ ఫామ్లో చేస్తే రూట్ ఒకలాగా వచ్చిందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? x⁴ - x - 10 = 0. ఫైండ్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయమంటే యూజింగ్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. రూట్ కూడా వాడే ఇచ్చేసాడు. రూట్స్ ఎక్కడంటే 1.8 and 2. రూట్ లైస్ బిట్వీన్ 1.8 and 2. 3 అప్రాక్సిమేషన్కి ఈక్వల్ అయిపోతుంది. ఆల్రెడీ చెప్పుకున్న ప్రాబ్లం 1.8 and 2. గివెన్ ఈక్వేషన్ ఈజ్ x⁴ - x - 10. f(x) = x⁴ - x - 10. ఇక్కడ రూట్ లైస్ బిట్వీన్ వాడిచ్చింది, మనం చేయక్కర్లేదు. ఇంకా 1.8, చేయాలి అంటే చూడండి. చేయాలంటే 1.8ని సబ్స్టిట్యూట్ చేస్తే <0 వచ్చింది. 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈక్వేషన్లో <0 వచ్చింది. ఫార్ములా ఇటరేటివ్ ఫార్ములాని ఇటరేటివ్ ఫార్ములా అంటాం. అంటే అప్రాక్సిమేషన్స్, ఇటరేషన్స్, అప్రాక్సిమేషన్స్ అలా అంటాం కదా. ఫస్ట్ ఇటరేషన్, ఫస్ట్ అప్రాక్సిమేషన్ అలా అనొచ్చు. ఇటరేషన్ ఫార్ములా అంటాం, అంతేగాని ఇటరేటివ్ మెథడ్ కాదు. అక్కడ a × f(b - b × f(a/f(b - f)". ఇది ఫార్ములా. ఇక్కడ ఏని 1.8గా తీసుకోవాలి, రూట్ అన్నాడు కదా. b = 2గా తీసుకోవాలి. f(1.8) ఎంత అవుతుందంటే -302. అంటే 1.8ని సబ్స్టిట్యూట్ చేసాం కదా మనం, అది -1.3024. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి కదా. 2 ఏమో 4 వచ్చింది. ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ అప్రాక్సిమేషన్ x1 = a అంటే 1.8, f(b) అంటే 4 మైనస్ b అంటే ఎంత 2 ఇంటూ f(a) ఆల్రెడీ 1.8 f(8). అలా దాన్ని క్యాలిక్యులేట్ చేసి కింద f(b - f(a). f(b) అంటే 4 మైనస్ f(a) అంటే వాల్యూ ఎంత వచ్చిందనుకో -1.3024. అలా క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేస్తే మనకి 1.84912. దీన్ని f(x1) చేయాలి. f(x1) చేస్తే <0 వచ్చింది. ఇప్పుడు రూట్ ఎక్కడ ఉంటే చూడండి. ఇది <0 వచ్చింది కదా. అంతకుముందు గ్రేటర్ ఎక్కడుందో చూడండి. గ్రేటర్ ఎక్కడుంది? 2 దగ్గర <0. కాబట్టి రూట్ ఎక్కడ ఉంటుంది? 1.8492కి ఎక్కడైతే ఏ వాల్యూ పెట్టి చేస్తే మనకి <0 వచ్చిందో దాన్ని 1.84912 and 2. రూట్ లైస్ బిట్వీన్ 1.84912 and 2. మళ్ళీ దీన్ని ఫార్ములా అది ఏగా తీసుకోవాలా బీగా తీసుకోవాలి. ఫార్ములా ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి ఎంత వచ్చింది? 1.85484.
1.85484. ఈ వాల్యూని మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి లెస్ దాన్ జీరో వచ్చిందా, గ్రేటర్ లెస్ దాన్ జీరో. అంతకుముందు 2 దగ్గరే కదా గ్రేటర్ దాన్ జీరో, కాబట్టి రూట్ లైస్ బిట్వీన్ ఒకటి లెస్ దాన్ ఒకటి గ్రేటర్ దాన్ చేసుకోవాలి. అలాగే థర్డ్ అప్రాక్సిమేషన్కి వచ్చిన తర్వాత చూడండి 1.8550 వచ్చింది. ఇక్కడేమో సెకండ్ అప్రాక్సిమేషన్ 1.85484 వచ్చింది. దీన్ని 1.855 అలా వచ్చింది. ఇక్కడ ఈ రెండు ఈక్వల్ చేసి చూపిస్తున్నాడు. రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్, ఇంకోటి చేయొచ్చు మీరు 4x4 కూడా చేయొచ్చు. చూస్తే మీకు ఇదే ఆన్సర్ వస్తుంది 1.8550. ఇక్కడ 3 అని అన్నాడు కదా, కాబట్టి అందుకని 3తో ఆపేశాడు అనమాట. 3 అప్రాక్సిమేషన్స్ అన్నాడు కదా, అందుకని లాస్ట్ దాన్ని 1.3550 దాన్ని రూట్ ఆఫ్ ది ఈక్వేషన్గా తీసుకున్నాడు. ఈక్వల్ అవ్వలేదు అంటే మనకు అక్కడ 3 అడిగాడు కాబట్టి 3 తీసుకున్నాం. అర్థమైందా? వాడు ఎన్ని అడిగితే అన్ని తీసుకోవాలి, ఈక్వల్ అయినా అవ్వకపోయినా. అదే మీరు రెండు ఈక్వల్ అవ్వలేదు, నేను ఇక్కడ 84 కదా, 3 తీసుకోవచ్చు. 855 వరకు తీసుకోవచ్చు. 18555. ఇది రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. ఇచ్చిన ఈక్వేషన్కి x⁴ - x - 10 = 0కి రూట్ ఏంటి? రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ యూజ్ చేసినప్పుడు 1.8550. ఇది రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. రెగ్యులర్ ఫాల్సీ మెథడ్కి ఇంత వచ్చింది రూట్. ఇటరేటివ్ మెథడ్ కూడా ఇదే మెథడ్ తీసుకుందాం, ఇదే ఈక్వేషన్ తీసుకుందాం. x⁴ - x - 10. దీనికి రూట్ ఎంత వస్తుందో ఇటరేషన్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేద్దాం. ఆల్రెడీ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్లో క్యాలిక్యులేట్ చేసాం, ఇటరేషన్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ f of x = 0 which can be written as in the form. ఫస్ట్ మనం ఆల్రెడీ చేసాం. ఇటరేషన్ మెథడ్ ఏం చేయాలి? f of x = 0 తీసుకున్నప్పుడు x ఎంత రావాలి? x = పై ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ చేయాలి. తర్వాత రూట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. మాడ్యులస్ ఆఫ్ π' x లెస్ దాన్ 1 ఉండాలి. ఇటరేటివ్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది xn + 1 = π ఆఫ్ xn. ఇప్పుడు ఇది మూడో ఫార్ములా. ఫస్ట్ ఫార్ములా న్యూటన్ రాప్సన్ మెథడ్ ఫార్ములా ఏంటి? xn + 1 = xn - f of xn / f' of xn. రెగ్యులర్ ఫాల్సీ మెథడ్కి ఫార్ములా ఏంటి? a × f of b - f of a / f of b - f of a. ఇది రెగ్యులర్ ఫాల్సీ ఇటరేషన్ మెథడ్కి ఏంటి? xn + 1 × x + 1 = x సఫిక్స్ n + 1 = π ఆఫ్ xn. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. xn + 1 ఇంకోటి కూడా ఉంది, అదేంటి? xn = π ఆఫ్ xn - 1. అది అవసరం లేదు అంతగా, మనం ప్రాబ్లం దేన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి xn + 1 = π ఆఫ్ xn. దీనికి ఇనీషియల్ అప్రాక్సిమేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. x0 = a + b/2. చూడండి, ఫైండ్ ద, ఇదే రూట్, దీనికి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఏ మెథడ్ యూజ్ చేసి? ఇటరేషన్ మెథడ్ యూజ్ చేసి x⁴ - x - 10. x⁴ - x - 10 = 0. దీనికి ఇటరేటివ్ మెథడ్, ఇదే ఈక్వేషన్ రెగ్యులర్ ఫాల్సీలో మెథడ్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 1.8555 వచ్చింది. దీనికి ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ f(0) అంటే క్యాలిక్యులేట్ చేసినప్పుడు f(0) తీసుకుంటే ఏమవుతుంది? ఇందులో f(0) తీసుకున్నాం, 0 తీసుకుంటే -10 అవుతుంది. 1 తీసుకుంటే -10 అవుతుంది. లెస్ దాన్ 0. 1 తీసుకుంటే ఎంత అవుతుంది? 1 -1 -10 11 -11 -1 +1 -10 అవుతుంది. ఇది కూడా -10 అవుతుంది. -10 ఈజ్ లెస్ దాన్ 0. -10 ఈజ్ లెస్ దాన్ 0 తీసుకున్నప్పుడు కూడా -10, 1 తీసుకున్నప్పుడు -10 అయింది. f(2) తీసుకుంటే ఎంత అవుతుందంటే 4 f(2) తీసుకుంటే 4 ఈజ్ గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ రూట్ లైస్ ఇన్ 1, 2 అంటే -10 లెస్ దాన్ 0 వచ్చింది, 4 గ్రేటర్ దాన్ 0 వచ్చింది. కాబట్టి రూట్ లైస్ ఇన్ 1, 2. ఇనీషియల్ అప్రాక్సిమేషన్ ఏమవుతుంది? 1 + 2/2 = 1.5. ఇప్పుడు మనం x ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. x = π ఆఫ్ x తీసుకోవాలి కదా. రూట్ క్యాలిక్యులేట్ చేసాము, తర్వాత x = π ఆఫ్ x, తర్వాత π' ఆఫ్ x. x క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేసామంటే ఇక్కడ మరి x ఉంది కదా, x డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా. అంటే మనకి అక్కడ
వాల్యూ రాదు, అందుకని ఎక్స్ ఈక్వల్ టు అని తీసుకోవాలి. ఎక్స్ పవర్ 4 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10. దీని బో సైడ్స్ 1/4తో డివైడ్ చేస్తే కనుక, మల్టిప్లై చేస్తే కనుక పవర్లో ఎంత అవుతుంది చూడండి. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4తో నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 10 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఇది పై ఆఫ్ ఎక్స్. పై ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది ఇక్కడ? పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4. ఇది పై ఆఫ్ ఎక్స్. పై ఆఫ్ ఎక్స్ ఇది. నెక్స్ట్ పై డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? n ఇంటూ ఎక్స్ పవర్ n-1 దట్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 10 హోల్ టు ద పవర్ ఆఫ్ -3/4 వచ్చింది. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ పై డాష్ చేయాలి కదా. 1/4 మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మాడ్యులస్ ఇక్కడ మాడ్యులస్ ఇలా వచ్చింది. లెస్ దాన్ 1 ఎందుకు అయింది ఇక్కడ చూడండి. లెస్ దాన్ 1 సపోజ్ 1.2 తీసుకోండి. 1.2 అంటే ఈ రెండింటి మధ్యలో వాల్యూ కదా. ఎక్స్ బిలాంగ్స్ టు 1, 2 అంటే ఈ రెండింటి మధ్యలో వాల్యూకి అని అర్థం. లెస్ దాన్ 2. అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది? 1/4 1.2 ప్లస్ 10 పవర్ -3/4 అని. -3/4 1 పాయింట్ మధ్యలో వాల్యూ తీసుకుంటే కనుక ఇలా ఉంటుంది. అప్పుడు 1.2 అంటే 11 కింద ఫ్రాక్షన్ అవుతుంది, అది 3/4 అవుతుంది. దట్ ఈక్వల్ టు 11.1/11.2 హోల్ పవర్ 3/4. అలా క్యాన్సిలేషన్ చేస్తే మనకి లెస్ దాన్ 1 అంటే పాయింట్లో వస్తుంది. ఇది లెస్ దాన్ 1 కన్నా చిన్నగా వస్తుంది వాల్యూ, ఎందుకంటే ఫ్రాక్షన్ కదా. లెస్ దాన్ 1 కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? లెస్ దాన్ 1 అయింది కాబట్టి ఇటరేషన్ మెథడ్ కెన్ బి అప్లైడ్. ఇటరేటివ్ ఫార్ములా ఏంటి? xn ప్లస్ 1 ఈక్వల్ టు పై ఆఫ్ xn. అప్పుడు xn ప్లస్ 1 పై ఆఫ్ xn ఎంత? xn ప్లస్ పై ఆఫ్ x ఎంత మనకి? ఎక్స్ ప్లస్ 10 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4. పై ఆఫ్ xn ఎంత అవుతుంది? xn ప్లస్ 10 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4 అవుతుంది. దట్ ఈక్వల్ టు ఆ వాల్యూ అవుతుంది. n ఈక్వల్ టు 0 తీసుకుంటాం. అప్పుడు x1 అవుతుంది. x0 ప్లస్ 10 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4 1.84151 అవుతుంది. x2 ఈక్వల్ టు x1 ప్లస్ 10 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4. వాల్యూ చూడండి ఎంత అవుతుంది? 1.556. n ఈక్వల్ టు 2 తీసుకున్నాం. x2 ప్లస్ 10 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4. దట్ ఈక్వల్ ఈ వాల్యూ మీరు ఆన్సర్ వేసుకోండి. 1.8556 వచ్చింది. ఇక్కడతో ఆపేయచ్చు. ఎంత వచ్చింది? 1.8556. ఇది రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. ఎప్పుడు దే ఫార్ములా, ఇది ఇటరేటివ్ ఫార్ములా. రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 1.8555 వచ్చింది. చూడండి, ఏ మెథడ్ తీసుకున్నా కొంచెం ఎర్రర్ వస్తుందేమో కానీ 0.00 అలా ఎర్రర్ వస్తుంది, కానీ రూట్ మాత్రం అదే వస్తుంది. రూట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా అదే రావచ్చు. కొంచెం ఎక్కడ 0.00 ఎర్రర్ ఉంటుంది. ఇది రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. ఇటరేషన్ మెథడ్, న్యూటన్ ర్యాప్షన్ మెథడ్. నెక్స్ట్ బైసెక్షన్ మెథడ్. బైసెక్షన్ మెథడ్ మీరు ఆల్రెడీ చూసారు. నెంబర్ ఆఫ్ అప్రాక్సిమేషన్స్ వస్తాయి, ఎక్కువ అప్రాక్సిమేషన్స్ వస్తాయి దీనికి. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే దీని ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఈక్వేషన్ f ఆఫ్ x ఈక్వల్ టు 0 ఇస్తాడు. రూట్ లైస్ బిట్వీన్ a అండ్ b. చూడండి, ఫస్ట్ అప్రాక్సిమేషన్కి వెళ్ళేసరికి మనం ఎక్కడ ఇది స్టాప్ చేయాలంటే x1 సక్సెసివ్ అప్రాక్సిమేషన్లో ఏ ఎక్స్ వాల్యూ అయితే ఈక్వల్ అవుతున్నాయో అక్కడితో ఆపేస్తాం అన్నమాట. దీనికి ఆల్రెడీ చూసాం మనం మెథడ్. ఒకటి చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫైండ్ అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ రియల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x³ - x - 1 బై బైసెక్షన్ మెథడ్. గివెన్ ఈక్వేషన్ తీసుకున్నాం, దాన్ని f ఆఫ్ xకి ఈక్వల్ చేసాం. 0 తీసుకుంటే -1 అయింది, లెస్ దాన్ 0. 1 తీసుకున్నారు, -1 లెస్ దాన్ 0. 2 తీసుకున్నాం, 2 తీసుకుంటే 5 గ్రేటర్ దాన్ 0. అంటే రూట్ ఎక్కడుంది ఇప్పుడు? 0 లెస్ దాన్ అయింది, 1 లెస్ దాన్ అయింది, 2 లెస్ దాన్ అయింది. కాబట్టి 1కి 2కే తీసుకోవాలి. 0 మనకు అనవసరం.
నియరర్గా ఉన్న వాల్యూసే, కంటిన్యూస్గా ఉన్న నెంబర్స్కే తీసుకోవాలి. అది పైది 0, 2 అని తీసుకోకూడదు. కంటిన్యూస్గా 1, 2, 2, 3 అలా ఉన్న వాల్యూస్నే తీసుకోవాలి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ చూడండి, x1 ఈక్వల్ టు 1 + 2/2 అంటే రూట్స్ వచ్చినాయి కదా మనకి 1, 2 తీసుకుంటే 1.2. ఈ మెథడ్ ఏంటంటే లెస్ దాన్ 0 ఎక్కడవుతుందో చూడాలి. ఫస్ట్ 1.5 ఎంత, 1.5ని ఈ ఈక్వేషన్లో f(x) ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎంత అవుతుందో చూద్దాం. గ్రేటర్ దాన్ 0 అంటాం. గ్రేటర్ దాన్ 0 అయ్యింది కదా, అంతకుముందు ఎక్కడ లెస్ దాన్ 0 అయింది, 1 దగ్గర లెస్ దాన్ 0 అయింది. మనం తీసుకున్న వాల్యూస్లో 1 లెస్ దాన్ 0. అప్పుడు రూట్ ఎక్కడ ఉంటుంది అని చెప్తామంటే 1కి 1.5కి మధ్యలో. చూడండి, రూట్ లైస్ ఆన్ 1, 1.5. నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్కి వెళ్ళేసరికి ఆ వాల్యూస్ ఎక్కడైతే తీసుకున్నాం 1, 1.1 రెండింటిని యాడ్ చేస్తాం. ఇక్కడ 1.25 వచ్చింది. ఈ 1.25ని f(x)లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మైనస్ వాల్యూ వచ్చింది. -0.29687 వచ్చింది f(x)లో సబ్స్టిట్యూట్. ఇది లెస్ దాన్ 0 అయింది కాబట్టి గ్రేటర్ దాన్ 0 అయింది. ఎక్కడైంది మనకి దగ్గరగా, ఇప్పుడే చూసాం 1.5 దగ్గర. 1.5 దగ్గర గ్రేటర్ దాన్ 0 అయింది కాబట్టి రూట్ లైస్ బిట్వీన్ ఎక్కడని చెప్తాం, 1.5కి 1.25కి మధ్యలో. మళ్ళీ రెండింటిని యాడ్ చేస్తాం. మళ్ళీ 1.3 వచ్చిన యాడ్ చేయగా వచ్చింది 1.375ని f(x)లో సబ్స్టిట్యూట్ చేసి అది లెస్ దాన్ 0నా గ్రేటర్ దాన్ 0నా చూస్తాం. గ్రేటర్ దాన్ 0 అయింది. అంతకుముందు లెస్ దాన్ 0 ఎక్కడైంది 1.5 కాబట్టి 1.25. ఇది లెస్ దానా గ్రేటర్ దానా, గ్రేటర్ దాన్ 0 కాబట్టి రూట్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ 1.25 గ్రేటర్ దాన్ 0, ఇది లెస్ దాన్ 0. 1.25 దగ్గర లెస్ దాన్ 0 కాబట్టి 1.25కి 1. ఇలా ఎక్స్ వాల్యూస్ ఎక్కడ ఈక్వల్ అవుతాయో, ఎక్స్ వాల్యూస్ ఎక్కడ ఈక్వల్ అవుతుందో అలా ఈక్వల్ అయ్యే వరకు చేయాలి. చేస్తే దీనికి ఎన్ని అప్రాక్సిమేషన్స్ వచ్చినాయి అంటే 10 అప్రాక్సిమేషన్స్ వచ్చినాయి. 10 అప్రాక్సిమేషన్స్ వచ్చినాయి. ఈ 10 అప్రాక్సిమేషన్లో రూట్ వచ్చేసి 1.33. ఈ 1.3 మనకి ఎక్కడ, మనం ఎక్కడుందన్నాం రూట్ ఫస్ట్లో చూసుకుంటే 1కి 2కి మధ్యలో ఉందన్నాం కదా. ఫస్ట్ రూట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎక్కడున్నాం, 1కి 2కి మధ్యలో ఉంటుంది రూట్. అంటే ఆన్సర్ కూడా రెండింటి మధ్యలో వస్తుంది అన్నమాట. అంటే మనకి ఎంత వచ్చింది ఆన్సర్, 1.33 వచ్చింది కదా. మనకి రాంగ్ వచ్చిందో కరెక్ట్ వచ్చిందో తెలియాలంటే లాస్ట్లో ఈక్వల్ అయిందని చెప్తున్నాను చూడండి. ఆ వాల్యూని ఫస్ట్ ఎక్కడైతే రూట్ ఉంటుందని చెప్తున్నామో అక్కడ చెక్ చేసుకుంటే మనకు సరిపోతుంది. 1కి 2కి మధ్యలో ఉంటుందని చెప్తున్నాం. మనకు ఆన్సర్ వచ్చేసి 1.33 వచ్చింది కాబట్టి మనం చేసింది కరెక్టే. ఇది బైసెక్షన్ మెథడ్. మేడం ఏది ఈక్వల్ అవ్వాలి మేడం? ఏంటమ్మా వినిపించట్లే. ఈక్వల్ అవ్వాలన్నారు కదా మేడం, ఎక్కడెక్కడ ఈక్వల్ అవ్వాలి మేడం? అదే మనం చేసుకుంటూ వెళ్తే ఎక్స్ వాల్యూస్ చూడండి. ఎక్స్ వాల్యూస్ ఫస్ట్ ఎక్స్ వాల్యూని చూపిస్తానండి. ఫస్ట్ x1 ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ x1 చూడండి 1.5 వచ్చింది. నెక్స్ట్ x2 చూడండి, x2 చూస్తే 1.25 వచ్చింది. నెక్స్ట్ x3 చూడండి 1.375 వచ్చింది. x4 చూడండి 0.3125 1.3125 వచ్చింది. x5 చూడండి 1.34375. అలా లాస్ట్లో x9 చూపిస్తున్నాను. x9 ఎంత వచ్చిందంటే 1.32616 అంటాము. x10 ఎంత వచ్చిందంటే చూడండి 0.32518 వచ్చింది కదా. దీన్ని ఈక్వల్ చేశాడు ఇక్కడ. అక్కడ 1.326 అన్నాడు కదా, ఒకటి యాడ్ చేసుకుని అక్కడ 1.33 చేశాడు. ఇక్కడ 1.3251 అంటే 5ని 1గా తీసుకుని 2కి యాడ్ చేశాడు 1.3. అలా ఎక్స్ వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి. ఎక్స్ వాల్యూస్ ఎక్కడైతే ఈక్వల్, అన్నిట్లో కూడా ఇప్పుడు ఎక్స్ వాల్యూసే కదా. రెగ్యులర్ ఫాల్సీ, న్యూటన్ ర్యాప్షన్ అవన్నీ మనకి ఎక్కడ ఈక్వల్ అవుతున్నాయి, అన్నీ కూడా ఎక్స్ వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి. ఎక్స్ వాల్యూస్ ఎక్కడైతే ఈక్వల్ అవుతుందో అదే దాని రూట్ అన్నమాట. అర్థమైందా? అన్ని మెథడ్స్కి ఎక్స్ వాల్యూసే ఈక్వల్ అవ్వాలి. ఇలా చేసుకుంటే 10 అప్రాక్సిమేషన్. ఈ బైజెక్షన్ మెథడ్, రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ ఎక్కువ అప్రాక్సిమేషన్స్ వస్తాయి, మిగిలినవి తక్కువే వస్తాయి. న్యూటన్ ర్యాప్షన్ ఒకటి, ఇటరేషన్ మెథడ్ ఒకటి, ఇవి తక్కువ అప్రాక్సిమేషన్సే వస్తాయి. ఇది ఈ మెథడ్స్. ఇందులో 4 మెథడ్స్ ఉన్నాయి. ఈ 4 మెథడ్స్ కూడా ఈ విధంగా చేయాలి. ఇది
ఇందులో చెప్పాల్సిన మెథడ్స్ అంటే ఇవే, ఈ ఫోరే. ఈ ఫోర్ ఇట్లోంచి మనకు వన్ ఎస్ఏ వస్తుంది, వన్ షార్ట్ వస్తుంది. మెథడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇది ఫస్ట్ యూనిట్ ఏమో ఎర్రరు, సెకండ్ యూనిట్ ఏమో ఈక్వేషన్స్, సొల్యూషన్స్ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి ఇంటర్పోలేషన్ 1. మీకు ఇక్కడ నుంచి ఈజీనే. ఇంటర్పోలేషన్ 1 మీకు కొంచెం టఫ్ అనిపించేది యూనిట్ 2 ఒక్కటే. యూనిట్ 2లో మెథడ్స్ వచ్చేసి కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అంతే. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు అది కూడా ఈజీ అయిపోతుంది. ఎప్పుడు కూడా యూనిట్ 1లో ఏం మెథడ్స్ ఉన్నాయి అలా ఫార్ములాస్ అన్నీ బై హార్ట్ చేస్తాం. ఇదివరకు ఏంటంటే ఇప్పుడు సెమ్ అయిపోయింది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే 20 మార్క్స్ ఓన్లీ ఫార్ములాస్ ఉండే, 2 మార్క్స్. కాబట్టి అందరూ వాళ్ళు ఫార్ములాస్ బై హార్ట్ బాగా చేసేవారు. 20 మార్క్స్ అన్ని ఫార్ములాస్ ఇచ్చారు. న్యూటన్ ర్యాప్షన్ మెథడ్ ఫార్ములా ఏంటి, న్యూటన్ ఫార్వర్డ్ ఏంటి అలా అడిగారు. ఇప్పుడు 2 మార్క్స్ తీసేశాడు కాబట్టి ఫార్ములాస్ ఎవరు బై హార్ట్ చేయట్లేదు ఎక్కువ. మీరు యూనిట్ 1లో ఏమేమి ఫార్ములాస్ వచ్చినాయి, యూనిట్ 2లో ఏం ఫార్ములాస్ వచ్చినాయి, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఈ ఫార్ములాస్ వస్తే మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలుగుతారు. ఇంటర్పోలేషన్ 1లో ఏమేంటి, ఇవన్నీ ఈక్వల్ ఇంటర్వల్స్ అంటే ఎక్స్ వాల్యూస్ ఏ రెండు వాల్యూస్ డిఫరెన్స్ చూసుకున్నామని ఈక్వల్గా ఉంటాయి. దాన్నే హెచ్ అంటాం. ఇక్కడ ఇందులో ఏమేమి ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ది న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా మీకు వచ్చు. y = y0 + u/1 ఫ్యాక్టోరియల్ డెల్టా y0 u × u - 1/2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ u × u - 1 u - 2/3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ y0 ప్లస్ అండ్ సో ఆన్. న్యూటన్ బ్యాక్వర్డ్కి చూడండి, y = y0 u/1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ నాబ్లా యూజ్ చేస్తాం, నాబ్లా yn అంటే లాస్ట్ వాల్యూ కదా. మనం టేబుల్ ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి ఒకటే టేబుల్ యూజ్ చేస్తాం. ఆ టేబుల్లో ఉన్న సింబల్స్ మాత్రం ఫార్వర్డ్ ఇస్తే డెల్టా చూస్తాం, బ్యాక్వర్డ్ ఇస్తే నాబ్లా యూజ్ చేస్తాం. u × u + 1 డెల్టా స్క్వేర్ yn u × u + 1 u + 2/3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ yn ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ డెల్టా f(x) అంటే ఫార్వర్డ్ ఆపరేటర్ కదా. డెల్టా అంటే ఫార్వర్డ్ ఆపరేటర్, నాబ్లా అంటే బ్యాక్వర్డ్ ఆపరేటర్. డెల్టా f(x) అంటే ఈ రిజల్ట్స్ ఇస్తాడు. రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ 5 రిజల్ట్స్నే ఒక ఎస్ఏ కింద ఇవ్వచ్చు. f(x + h - f(x) నాబ్లా f(x = f(x - f(x - h). షిఫ్ట్ ఆపరేటర్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఆపరేటర్ అని కూడా అంటారు. క్యాపిటల్ ఈని డిస్ప్లేస్మెంట్ ఆపరేటర్ అని కూడా అంటారు. షిఫ్ట్ ఆపరేటర్ అంటారు. దాని ఫార్ములా ఏంటి, f(x + h). డెల్టాని మ్యూని సెంట్రల్ ఆపరేటర్స్ అంటారు. ఈ ఫార్ములా ఏంటి, డెల్టా అంటే e⁻⁻ e⁻⁻, మ్యూ = e⁻⁻ + e⁻⁻². ఇవి ఇందులో ఉన్నవి. ఇందులో రిలేషన్స్ ఉంటాయి. డెల్టాకి ఈకి రిలేషన్ ఏంటి అంటే డెల్టా = e - 1. నాబ్లాకి ఈకి రిలేషన్ ఏంటి అంటే 1 - e ఇన్వర్స్. ఈ అండ్ డి, క్యాపిటల్ ఈకి డికి రిలేషన్ ఏంటి అంటే క్యాపిటల్ E = e⁻HD. ఇది ఇంటర్పోలేషన్లో 1లో ఉన్నవి. నెక్స్ట్ ఇంటర్పోలేషన్ 2లో ఏమున్నాయి, ఇంటర్పోలేషన్ 2లో అంటే ఏమొస్తాయి, ఇంటర్పోలేషన్ 2లో